దొంగేడుపులని ఏడుపుతున్నారు. ఏదో సమాజ విద్రోహం జరిగిపోయింది, సమాజం కూలిపోయింది, మీ మూలాన సమాజం కూలిపోయింది, ఆ కుర్రాడి మూలాన కూలిపోలా. నిజంగా కుర్రాడి మూలాన కూలిపోతే ప్రజలందరూ కుర్రాడి నన్ను ఎమ్మడబడి కొట్టేవాళ్ళు. ఒక సినిమా పని చేసేది దాదాపు 200 మంది 300 మంది శ్రమ దోచుకుంటున్నారు అంటున్నారు కదా. మీరు దోచుకుంటలేదా ప్రజల్ని? మీరు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి, మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? మీ మొఖాలు ఇప్పుడు అద్దంలో చూసుకున్నారా? మీ హీరోలుగా ఉన్న మొఖాలకు ఏమైనా అంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీరు ఏమైనా అంత నవరసాలు పండిస్తున్నారా? ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది, మా మీద టికెట్ దిగుతుంది కాబట్టి, మా పోస్టర్ ఉంది కాబట్టి జనాలు వస్తున్నారు కదా థియేటర్కి, ఎవడో ఇస్తే తప్పైంది అంటున్నారు వాళ్ళు. అట్టయితే బట్టలప్పు తీసుకునే తిరగండి, మిమ్మల్ని కాదనేది ఎవడో. మరి ఇవాళ ఏడుతుంది అని అతని చేతిలో టెక్నాలజీ ఉంది వేణుగారు, అతను వాడుకున్నాడు. అతని మీద మరి మీరు ఏడవటం దేనికి? మరి మిమ్మల్ని చూసి, మా హీరోయిజం చూసి జనాలు వస్తున్నారు, టికెట్లు దిగుతున్నాయి అంటున్నారు. ఆ కుర్రాడి చేతిలో టెక్నాలజీ ఉంది, దాన్ని ఇచ్చేసాడు. మీ ఇంటి దొంగల్లోనే ఉండారుగా, అతనికి ఎట్ట వెళ్తాంది? క్యూబ్లో నుంచి దాంట్లోకి హార్డ్ డిస్క్లోకి వెళ్ళాలంటే మరి థియేటర్లో తీయట్లేదు కదా. ఇది ఒక వాదన ఉంది. ఎస్, నేను చదలవాడు గారు మాట్లాడారు, ఈ పాయింట్ మాట్లాడారు ఆయన కూడా. మరి మీ ఇంటి దొంగలు మీ ఏడుపు లేదు, మీరు ఏడవండి లోపల. మీరు ఆ కుర్రాడి యొక్క టెక్నాలజీ మీద పడిపోయి చేయడం దానికి అతను ఏదో సంఘ విద్రోహలాగా మార్చేస్తారని మీరు పెద్ద హీరోలు అయినట్టు. రెండు వైపులా తప్పు ఉందంటారు మీరు? రెండు వైపులా కాదు, పూర్తిగా ఇండస్ట్రీ వైపునే తప్పు ఉంది. ఆ కుర్రాళ్ళు ఏ తప్పు లేదు, 100% కుర్రాడు చేసింది టెక్నాలజీ ఉంది. అతను దాన్ని ఆన్లైన్లో పెట్టుకున్నాడు. మీరు చేసే సంఘ విద్రోహ పనులు ఏమి లేవా? థియేటర్లకు ర్యాలీలు వెళ్ళి పిల్లలు చచ్చిపోతే ఆ రోజు చేసింది ఏంటి మీరంతా? ఇవన్నీ అరాచకాలు కదా. ఇంకొకటి వచ్చేసి ఎన్కౌంటర్ చేస్తాయి. ఎన్కౌంటర్ చేయటువంటి తమాషాలు అనుకుంటున్నారా? జేబులు కొట్టడం అనుకున్నారా మీలాగా? ఓకే, ఇక్కడ ఐబొమ్మ విషయము ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పైరసీ పూర్తిగా కంట్రోల్ అవ్వాలి, లేకపోతే థియేటర్లకు జనాలు వచ్చి సినిమా చూడాలి. ఇంతకు ముందులాగా మీరు చెప్పారు చెన్నై రోజుల్లో ఆహ్లాదకరంగా ఉండేది. అవునండి. అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలనుకుంటే జరగాల్సిన మార్పులు ఏమనుకుంటున్నారు? 100% క్రియేటివిటీ అనే డైరెక్టర్లు రావాలండి. ఇటువంటి అసాంఘికమైన సినిమాలు రాకూడదు. చక్కటి ఒక సీతాకోచిలుక, ముత్తబందారం అటువంటి సినిమాలు తక్కువ